శ్రావణ మాసం అంటేనే ఇంట్లో పూజ, భక్తి, పాజిటివ్ వైబ్స్, మరి మనం చేసే ట్రెడిషనల్ ప్రసాదాలు. ఈ పవిత్రమైన మాసంలో దేవుడికి మనం ప్రేమతో చేసే ప్రసాదం సమర్పించడం ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్. అందుకే ఈ శ్రావణ మాసం కోసం ఒక స్పెషల్ ప్రసాదం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో ఫస్ట్ ప్రసాదం చాలా సింపుల్గా, ట్రెడిషనల్గా, చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు కోకోనట్ పాయసం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ పాయసం నైవేద్యంకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకేంటి లేట్, మనం ఫస్ట్ ప్రసాదం స్టార్ట్ చేద్దామా? మనం ముందుగా ప్రసాదంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా. ఫస్ట్ హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పు, దానికి ఈక్వల్ క్వాంటిటీలో హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి. నెక్స్ట్ 250 ml మిల్క్ తీసుకొని దాన్ని ముందుగా బాయిల్ చేసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసాలు అంటే పాపీ సీడ్స్ తీసుకుందాం. నెక్స్ట్ 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ కోకోనట్ కావాలండి. దాని తర్వాత ఒక 3 ఇలాచీ తీసుకోవాలి. ఫైనలీ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఘీలో లైట్గా ఫ్రై చేసి నైస్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అంతే, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం డెలిషియస్ పెసరపప్పు కోకోనట్ పాయసం ప్రిపేర్ చేద్దామా? చలో. ముందుగా పెసరపప్పుని వాష్ చేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఈలోపు మనం కోకోనట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామా? ఒక మిక్సీ జార్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ కోకోనట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసాలు, 3 to 4 ఇలాచీ. మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్గా సాఫ్ట్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసి మన డ్రై ఫ్రూట్స్ని మంచిగా రోస్ట్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న పెసరపప్పుని ప్యాన్లోకి వేసుకొని బాగా స్మాష్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ పప్పు చాలా హార్డ్గా అయిపోతే మనం కొంచెం వాటర్ లేకపోతే పాలన్నా యాడ్ చేసుకోవచ్చు. పప్పుని బాగా స్మాష్ చేశాక ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ముందుగా సాఫ్ట్గా గ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్లో సోక్ చేసినా పర్లేదు. దట్ విల్ మెల్ట్ ఈజీలీ. నేను ఇక్కడ నార్మల్గానే నా బెల్లం కొంచెం సాఫ్ట్గా ఉంది, సో నేను నార్మల్గానే యాడ్ చేసేస్తున్నాను. దట్ ఈస్ తెలుసు కదండి, సేమ్ క్వాంటిటీ ఆఫ్ పెసరపప్పు 1 గ్లాస్ వేసుకుంటే బెల్లం కూడా 1 గ్లాస్ వేసుకోవాలి. బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. బెల్లం బాగా మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కోకోనట్, గసాలు, ఇలాచీ పేస్ట్ని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్ మీద కొంచెం సేపు కుక్ చేయాలి. ఇప్పుడు మన పాయసంకి చాలా నైస్ అరోమా వస్తుందండి. ఈ పెసరపప్పు అండ్ కోకోనట్ పేస్ట్ని మంచి సిమ్లో కన్సిస్టెన్సీగా తిప్పుతూ బాయిల్ చేసుకోవాలి. దట్ ఈస్ లైక్ 2 to 3 minutes, లేకపోతే అడుగంటిపోతుంది. అండ్ నౌ మధ్యలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనము 250 ml ఆఫ్ బాయిల్డ్ కూల్ మిల్క్ని యాడ్ చేయాలి. మిల్క్ని లాస్ట్లో యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద అప్రాక్సిమేట్లీ 4 to 5 minutes బాయిల్ చేయాలి. మన పాయసం కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేయాలండి. మన పాయసం సేమియా పాయసం లాగా స్మూత్గా, స్లైట్లీ థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. టూ థిక్గా అవ్వకోకుండా చూసుకోవాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఫైనలీ ఘీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. అంతే, మన డెలిషియస్ పెసరపప్పు కోకోనట్ పాయసం రెడీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ట్రెడిషనల్ టేస్ట్తో మన శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెడీ. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ ట్రెడిషనల్ స్వీట్ ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీలతా పవన్.